నమస్తే, వెల్కమ్ టు 7 టీవీ తెలంగాణ. ఇంకెన్నిసార్లు నీట్ యూజీ విద్యార్థులు పరీక్షా నిర్వాహకుల లోపాల కారణంగా మనోవేదన గురి కావాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరంలో జరిగినటువంటి నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షా కేంద్రంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రావాల్సిన సమయంలో ఫలితాలు రాకపోవడంతో మార్కులలో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉండడం, పోలిక లేనటువంటి మార్కుల విధానాలతో ర్యాంకులు తారుమారు కావడం మొదలైనటువంటి విషయాల కారణంగా సమయానికి ఫలితాలు రాక ఎంతోమంది విద్యార్థులు, వారి కన్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైనటువంటి విషయాలు మనం గత ఎంట్రన్స్ విషయంలో చూసాము. అయితే రాబోయే విద్యా సంవత్సరానికి గాను మే 4వ తేదీ 2025 నిర్వహించినటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్షలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇండోర్లో మరియు దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రంలోని అవడి ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించినటువంటి సెంటర్లో కాలంగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ సెంటర్ లోపల ఇన్వర్టర్ సౌకర్యం కానీ జనరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల పూర్తిగా చీకట్లు కమ్ముకోవడంతో వర్షం నీరు ఎగ్జామినేషన్ సెంటర్లకు రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురైనాం. మాకు సమయాన్ని కూడా పెంచలేదని ఆ సెంటర్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులు తమ హక్కుగా తమకు అన్యాయం జరిగిందని చెన్నై హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఎంతో కష్టపడి చదివినటువంటి విద్యార్థులు తమకు జరిగిన నష్టాన్ని న్యాయం చేయవలసిందిగా కోర్టులను ఆశ్రయించడం వారిని తప్పబట్టడం లేదు. కానీ ఇలాంటి పొరపాట్లు మనం పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ నిర్వాహకుల పైన ఉన్నది అనేది అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి పొరపాటు జరిగినందుకు బాధ్యులు ఎవరు? భారత న్యాయశాస్త్రాల ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నట్లుగానే ఏ వ్యక్తికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటిది సహజ న్యాయ సూత్రం చెప్తున్నట్లుగా, మరి ఏదో ఒక సెంటర్ లోపల రాసినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగిన అన్యాయమే. మరి అలాంటి వారికి న్యాయం చేయడంతో పాటుగా ఇండోర్ వంటి గౌరవ న్యాయస్థానాలు వాటి యొక్క స్టే ఇచ్చే ఆ తీర్పును సవరించుకోవడం జరిగింది. ఏంటంటే మరి ఒక సెంటర్లో జరిగినటువంటి అన్యాయం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలను నిలిపివేయడం సరికాదని భావించి ఎంతోమంది విద్యార్థులు మనోవేదన గురవుతారని గుర్తించినటువంటి ఆయా గౌరవ న్యాయస్థానాలు తమ యొక్క తీర్పును, స్టేను సవరించుకొని కేవలం ఆయా సెంటర్లోని ఫలితాలను మాత్రమే నిలిపివేద్దామని మిగతా సెంటర్లో ఫలితాలు కొనసాగించవచ్చు అనేటువంటిది తీర్పును సవరించుకున్నట్లు మనం మీడియాలో చూస్తున్నాం. అయితే విద్యార్థులు కూడా కనీసమైనటువంటి చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని చెప్పడంతో పాటుగా తల్లిదండ్రులకు కూడా అవగాహన కలిగి ఉండడంతో పాటుగా విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడమే కాకుండా తమ బాధ్యతలు కూడా గుర్తెరిగి ఉండాలి. ఉదాహరణకు ఎంసెట్ కానీ, ఎఫ్సెట్ కానీ, నీట్ కానీ, జేఈ వంటి ఏవైనా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చిన తొందరలోనే దరఖాస్తు చేసుకుంటే మనం కోరుకున్నటువంటి సెంటర్లో వస్తాయి. లేదంటే మనం ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి విద్యార్థులమైతే మనం లేట్గా దరఖాస్తు చేసుకుంటే ఎఫ్సెట్ ఇలాంటి పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లో ఏ మూలనో పడితే మన ఆదిలాబాద్ విద్యార్థి అక్కడికి చేరుకోవాలంటే ఒక రోజు ముందనే పోయి ఉండాలి. ఉదయం పోతే అక్కడ చేరుకోవడం లేట్ అవుతుంది. అక్కడ హైదరాబాద్ చేరుకున్న తర్వాత పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే కారో ఏదన్నా సౌకర్యం ఉండాలి. మరి మనకు అందరికీ అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి ఒకరోజు ముందే పోయి ఉందామంటే అక్కడ అకామిడేషన్ ఉందా లేదా, ఆడపిల్లల సౌకర్యాలు ఎట్లా ఉంటాయి, ఈ విధమైనటువంటి మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కూడా ప్రతి విద్యార్థి గుర్తించుకొని మనకు సెంటర్లకు తగిన సమయంలో చేరుకునే విధంగా వెళ్ళాలి. మనం మీడియాలో చూస్తుంటాం, చాలామంది పరీక్షకు టైంకు కాకుండా టైం అయిపోయాక పరిగెత్తుకుని వచ్చి బాధపడుతూ ఉంటారు, మనోవేదనకు గురవుతుంటారు. అలా కాకుండా మన యొక్క బాధ్యతను కూడా విద్యార్థుల తల్లిదండ్రులుగా గుర్తెరిగి సమయానికి దరఖాస్తు చేసుకొని సమయానికి పరీక్షా కేంద్రాలు చేరుకునే విధంగా మనం ఉండడం కూడా మన బాధ్యత.
ఇట్టి పరిణామాలలో ఆహ్వానించదగిన విషయం ఏంటంటే ఆ, ఏదో ఒక సెక్టర్లో జరిగినటువంటి పొరపాటు కారణంగా విద్యార్థులందరి యొక్క ఫలితాలు నిలిపివేయకూడదు అనేటువంటి భావనకు గౌరవ న్యాయస్థానం రావడం మనం ఆహ్వానించదగిన విషయం. ఇలాంటి పొరపాట్లు ప్రకృతి వైపరీత్యాలు ఒకవేళ జరిగినప్పటికీ కూడా తగిన విధంగా స్పందించే యంత్రాంగాన్ని కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనం కోరాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటు విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గౌరవ న్యాయస్థానాలను సంప్రదించినటువంటి విద్యార్థులను మనం నిందించకూడదు. ఎందుకంటే వ్యక్తుల యొక్క శ్రేయస్సుకు హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను సంప్రదించడం మన హక్కు.